హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక్కరోజు తీసింది కాదు, ర్యాండమ్గా 2-3 డేస్ కలిపి తీసిన వ్లాగ్ అనమాట. సో ఇక్కడైతే ఏంటంటే విరాట్ నరసింహ కలిసి ఈవినింగ్ ఇది ఆడుతున్నారు అనమాట. సో అదే చూపెడుతున్నాను. వెనకాల ఏమన్నా కరెక్ట్గా ఉండాలనుకుంటా. ఇప్పుడు హలో, ఇప్పుడైతే ఇవాళ కీమా చేద్దామని చెప్పి తీస్తున్నా అనమాట. విరాట్ అయితే మరి కీమా బిర్యానీ అంటున్నాడు. సో ఎంతవరకు అవుతుందో ఏంటో చూద్దాము. సో కీమాని అయితే ఇప్పుడు ఫస్ట్ కడిగేసి పెట్టేసుకుంటాను ఫ్రెష్గా. తర్వాత ఏం చేద్దాం ఏంటి, ఒకవేళ బిర్యానీ చేద్దామా కీమా ఫ్రై చేద్దామా ఏంటి అనేది ఆలోచిస్తాను. సో ఫస్ట్ కీమా కవర్లో వచ్చి తీసేసి దాంట్లో వాటర్ పోసి, ఇదిగోండి కీమాలో వాటర్ పోసేసి ఫ్రెష్గా ఒక 2-3 సార్లు నీట్గా కడగాలి. కడిగేద్దాం. అనుకుంటాను కీమా ఏంటంటే స్క్వీషీ, ఇంకా తెలుసు కదా, కీమా అంటేనే చిన్నగా ఇలా కొడతారు కదా, దాన్ని ఇట్లా మనం కడగడానికి రాదనమాట. అందుకని ఏం చేస్తామంటే కొద్దిగా వాటర్లో వేసేసి ఉంచేసిన తర్వాత ఇట్లా చూడండి, ఇట్లా మొత్తం చిల్లుల గిన్నెలో వేసేస్తే ఇట్లా ఒకసారి మొత్తం చిల్లుల గిన్నెలో నీట్గా ఇట్లా అనేసిన తర్వాత ఇంకా దాంట్లో వాటర్ అంతా పోవడానికి ఏంటంటే ఇట్లా నీట్గా ఇట్లా చేసేసి ఇప్పుడు ఇంకా వాటర్ పోయే మొత్తం అంటే వాటర్ మొత్తం వచ్చేలాగా కొంచెం ఇట్లా స్క్వీజ్ చేసేసి చూడండి, ఇట్లా కొంచెం మంచిగానే స్క్వీజ్ చేసేసి ఇట్లా ఇంకా అందులో వాటర్ అంతా పోయేదాకా కొద్దిగా పక్కకు పెట్టేస్తాను అనమాట. చూడండి, ఇప్పుడు ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యేదాకా గిన్నె పెట్టేసి కింద ఇట్లా పెడతాను వాలుగా, ఇట్లా ఏమన్నా వాటర్ ఇందులోకి వచ్చేలాగా. సో ఇదంతా వాటర్ పోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపెడతాను. ఇప్పుడైతే ఫస్ట్ నేను ప్యాన్ పెట్టేసి ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను అనమాట. చూడండి, దాంట్లో కొంచెం చెక్క, లవంగ, బిర్యానీ ఆకు ఇవి వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత కొంచెం జీలకర్ర, చూసారు కదా, జస్ట్ ఇంత జీలకర్ర వేసాను అనమాట. 1/2 స్పూన్ అంత జీలకర్ర వేసేసి అవి బాగా ఏగేలాగా చూస్తున్నాను ఆయిల్లో. వన్స్ అది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ వేస్తున్నాను. మీకు నచ్చితే కొంచెం కరివేపాకు కూడా వేయండి, నేను మర్చిపోయాను. కానీ మామూలుగా అయితే ఆ 3 లేదా 2 కలిపి వేసేసి మంచిగా కలుపుతున్నాను అనమాట. బాగా ఉల్లిపాయ మంచిగా ఏగిపోవాలి. ఉల్లిపాయ వన్స్ మంచిగా అంటే కొంచెం మంచిగా బ్రౌనిష్ కలర్ లాగా వేగాలన్నమాట. చూస్తున్నారు కదా, వన్స్ ఉల్లిపాయ కొద్దిగా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అనమాట. వేసేసి దాన్ని మంచిగా కలిపేశాను. చూడండి, అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కీమా మొత్తం చెప్పాను కదా వాటర్ అంతా పోయేలాగా, ఇందాక చూసారు కదా ఎలా వాష్ చేశానో, ఆ వాష్ అయిపోయిన తర్వాత దాన్ని తెచ్చి కీమా వేసి ఇక్కడ మంచిగా అంటే ఆ ఉల్లిపాయ కీమా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నాను. చూడండి, మంచిగా స్పూన్ పెట్టేసి అది కలిపిన తర్వాత ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చిన తర్వాత దానికి మూత పెడుతున్నాను అనమాట. మూత పెడితే ఏంటంటే ఇది మటన్ కదా, నేనేం ఇప్పుడు కుక్కర్లో వేయకుండా ఉడికిస్తున్నాను కదా, అది ఉడకాలి కదా. సో మూత పెట్టేసి కొంతసేపు వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దాంట్లోనే పసుపు వేసాను. చూడండి, నేను ఉప్పు ఎక్కువ వేయనండి, జస్ట్ 1 స్పూన్ వేస్తాను. కానీ అలా చిందిచ్చేలాగా వేసేసరికి అది అందరికీ ఎక్కువ అనిపిస్తుందేమో, కానీ నేను అస్సలు ఉప్పు ఎక్కువ వేయను. జస్ట్ 1 స్పూన్ ఉప్పు వేసాను. చూడండి, 2 LB మటన్ అంటే దగ్గర 900 గ్రామ్స్, అంటే కేజీ దగ్గర కేజీకి కూడా 1 స్పూన్ వేసాను ఉప్పు. వేసేసిన తర్వాత మూత పెట్టేసాను. చూడండి, ఏంటంటే ఆ ఉప్పు పసుపులోంచి కూడా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్కి కూడా ప్లస్ మూత పెడితే కూడా నాన్ వెజ్లో వాటర్ వస్తుంది కదా, ఆ 2 వాటర్కి మటన్ మంచిగా మగ్గిపోతుంది అనమాట. ఇంకా మనం బయట నుంచి కొంచెం కూడా వాటర్ వేయకపోయినా పర్లేదు,
మటన్ కీమా మంచిగా ఉడుకుతుందన్నమాట. అందుకని చెప్పి ఏంటంటే ఇంకా మధ్య మధ్యలో ఎప్పుడో అంటే ఎక్కువసార్లు కూడా ఏం కలపాల్సిన అవసరం లేదు, వాటర్గా ఉంటుంది కాబట్టి పర్లేదు. మధ్య మధ్యలో ఎప్పుడో ఒకసారి వచ్చి కలుపుతున్నాను, కానీ మూత మాత్రం బాగానే ఎక్కువసేపే పెడుతున్నాను అనమాట. మూత పెట్టిన దానివల్ల ఆ వాటర్ వస్తూ ఉంటుంది కదా నాన్ వెజ్లో, ఆ వాటర్ వల్ల మొత్తం ఉడుకుతుంది అన్నది కాన్సెప్ట్ అనమాట ఇక్కడ. కీమా కుక్కర్లో పెడితే తొందరగానే అవుతుంది, కానీ విడిగా కూడా ఓకే అంటే కొంచెం టైం పడుతుంది, కానీ బట్ ఆ టేస్ట్ కొద్దిగా డిఫరెన్సే ఉంటుంది కదా. సో అందుకని ఇది టమాటా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే మాత్రం ఒక పెద్ద సైజ్ అనుకోండి ఒకటి సరిపోతుంది, నాది మీడియం సైజ్ ఉన్నాయి కాబట్టి 2 టమాటాలు వేసాను అనమాట. 2 టమాటాలు వేసేసి దీన్ని కూడా మంచిగా కలిపేసి మళ్ళీ మూత పెడతాను, ఎందుకంటే టమాటాలో నుంచి కూడా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ కూడా మంచిగా దాంతో కూడా ఇంకా ఉడుకుతుంది అన్నట్టు. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ కీమా ఒక 40-50% అయిపోయిన తర్వాత నేను టమాటా వేసాను, అంటే 40-50% ఆఫ్ ద కీమా ఉడికిపోయింది అనమాట, అప్పుడు వేసాను. సో మళ్ళీ మూత పెట్టేస్తున్నాను చూడండి, టమాటాల నుంచి కూడా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తో కూడా మగ్గుతుంది అన్నట్టు. వన్స్ మంచిగా ఇదంతా కలిపి చూడండి, వాటర్ అదే మూత పెట్టి ఒకసారి మూత తీసి చూపెడుతున్నాను కదా, ఏంటంటే మంచిగా వాటర్ అక్కడ మీకు మధ్యలో కనిపిస్తుంది కదా, వాటర్ అది వస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో మనకు సరిపడిన కూరకి మీకు ఎంత సరిపడుతుంది అంటే అంత కారము, నేనైతే 1 స్పూన్ వేసాను అనమాట ఇవాళ. ఒక 1 స్పూన్ కారము, ఇంకా ధనియాల పౌడర్, ఇంకా ఆల్సో గరం మసాలా. ఇది ఏంటంటే గరం మసాలా పౌడర్, అందుకే ఒక 1/2 ఇంచ్ ఇట్లా పించ్ లాగే వేస్తుందని చూడండి. ఆ తర్వాత మన ధనియాల పౌడర్ అనమాట, కొరియాండర్ పౌడర్ అని కొడతాను కదా ఇంట్లోనే, దాంట్లోనే కొంచెం కొబ్బరి, చెక్క, లవంగాలు వేసి మీరు చూసి ఉంటారు. ఆ పౌడర్ మంచిగానే ఒక 2 స్పూన్స్ అంటే 1.5 స్పూన్ దాకా వేసాను చూడండి. ఇది వేసేసి అలా పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మంచిగా దీన్ని కూడా అంతా కలిసేలా కలిపేస్తున్నాను. ఇంకా ఈ కూరలో ఇంకేం అవసరం లేదండి, ఇలాగే తీసుకొని కూడా తినచ్చు మంచిగా, అంటే ఏగిపోయిన తర్వాత ఈ కారం కూడా పట్టిన తర్వాత మంచిగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత. లేదు అంటే ఇక నేను ఏంటంటే కొంచెం కొత్తిమీర పైన గార్నిష్ కూడా చేసుకోవచ్చు, అది ఆల్ మన డిపెండ్స్ అనమాట ఇంకా. సో నేనేంటంటే ఇవాళ కీమా బిర్యానీ అని చెప్పాను కదా, అందుకని చెప్పి కొంచెం మంచిగానే, నా దగ్గర ఇవాళ పుదీనా లేదు టైంకి, ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పుదీనా లేదు కాబట్టి ఓన్లీ కొత్తిమీరతోటి జస్ట్ లాస్ట్లో కొంచెం బాగానే ఎక్కువ అమౌంట్ ఆఫ్ కొత్తిమీర వేసేసి కలుపుతాను చూడండి. ఇంక ఇలా మంచిగా అప్పుడప్పుడు కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా కొంచెంసేపు టైం పడుతుంది, కానీ కీమా టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇది దోశల్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, వైట్ రైస్లోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది. ఇంక ఇప్పుడు అదే చెప్పాను కదా, నేనైతే ఇది బిర్యానీకి చేస్తున్నాను కదా అని, లేదు అన్న కర్రీకైనా కానీ కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర ఏమి అంటే లైక్ బ్యాడ్ థింగ్ ఏం కాదు కదా, గుడ్డే కదా, పిల్లలకి లైక్ గ్రీన్ పోయినట్టే కదా, వెజిటేబుల్ లాంటిది. సో ఓకే, ఇంకా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో నేను మంచిగానే ఎంతకాలం అంత కొత్తిమీర వేసుకున్నాను చూడండి, వేసి మంచిగా కలిపేస్తున్నాను. ఇప్పుడు చూడండి మన కీమా ఎలా వచ్చిందో. ఇంకా ఆల్మోస్ట్ అంతే, ఇదే స్టేజ్లో మీరు కావాలంటే దించేసుకోవచ్చు అనమాట. నేనేం చేస్తున్నానంటే ఇంకెలా కీమా బిర్యానీకి కాబట్టి అలాగే సిమ్లో పెట్టేసి ఈ లోపల రైస్ అది చూద్దామన్నట్టు రైస్ సైడ్ వచ్చాను. లెట్స్ సీ రైస్ ఎలా అవుతుందో చూద్దాం పదండి. ఏం లేదు, మంచిగా హాట్ వాటర్ పెట్టి అది బాయిల్కి వచ్చినప్పుడు దాంట్లో ఒకే ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 1 చెక్క వేసాను, ఎక్కువ వేయలేదు మసాలా. ఇంత జీలకర్ర చూస్తున్నారు కదా, సేమ్ ఇంత జీలకర్ర వేసేసి దాన్ని మంచి బాయిల్కి వచ్చేలాగా పెడుతున్నాను అనమాట. వన్స్ అదంతా కొద్దిగా బాయిల్కి వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే 1 స్పూన్, ఇక్కడ కూడా చూడండి జస్ట్ 1 స్పూన్ ఉప్పు వేసేసి దాంట్లోనే ఇంకా ఏం చేస్తున్నానంటే కొంచెం ఆయిల్ వేస్తాను చూడండి. ఆయిల్ వేసేసి ఇంక ఇదంతా బాగా ఇట్లా మరుగుతూ ఉండాలి ఫుల్గా, పైకి ఇట్లా బాయిలింగ్ వాటర్ లాగా వచ్చేలాగా చూస్తున్నాను అనమాట. వన్స్ అలా వచ్చిన తర్వాత దీంట్లో ఏం చేస్తున్నానంటే రైస్ వేస్తున్నాను. మన బాస్మతి రైస్ ఆల్రెడీ నానబెట్టి ఉన్నాను అనమాట, వాష్ చేసి ఒక 1/2 అవర్ to 1 అవర్ మీకు ఎంత కుదిరితే అంత, ఎక్కువసేపు లేదు అంటే 15 మినిట్స్ అయినా జస్ట్ నానబెట్టేస్తే బాగుంటుంది. అది నానబెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి రైస్ జస్ట్ ఒకసారి అంతా కలుపుతున్నాను అన్ని పట్టేలాగా రైస్కి. అంతే ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసి రైస్ని మంచిగా ఇంకా బాగా ఉడికేలాగా చూసుకోవాలన్నమాట. ఇగో మెల్లమెల్లగా స్లోగా ఉడికి వస్తుందన్నమాట రైస్కి. వన్స్ ఇంకా మంచిగా ఉడికొచ్చేసి ఇప్పుడు చూడండి రైస్ అంతా ఇట్లా మంచిగా దగ్గరికి అంటే లైక్ ఇలా ఫుల్ ఉడుకుతూ వస్తుంది. ఇప్పటికేంటంటే ఇక 70% అయ్యింది. మామూలు చికెన్ బిర్యానీ అనుకోండి ఇలా తీసేసి ఒక లేయర్ ఇది వేస్తాను, ఎందుకంటే
చికెన్కి మటన్కి నేను పచ్చిది వేస్తాను కదా నాన్ వెజ్, దాంట్లో ఇది ఉడుకుతుంది, దాంట్లో నుంచి వాటర్ వస్తుందని. బట్ కీమా ఏంటంటే ఇక మొత్తం కుక్ అయిపోయింది కదా, ఇంకా దీంట్లో మొత్తం ఆల్మోస్ట్ ఇంకా 90% అయిపోయిన రైస్ వేస్తాను అనమాట. సో దట్ ఏంటంటే ఇక కీమాల నుంచి వాటర్ ఏం రాదు కదా, ఆల్రెడీ మొత్తం కుక్ అయిపోయింది కీమా. జస్ట్ అయిపోయిన కర్రీని కింద లేయర్ లాగా వేస్తున్నాం కాబట్టి ఇంకా ఏంటంటే రైస్ మొత్తం అయిపోయినాక చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఇంకొక 5% అవుతే కనుక మనం స్ట్రెయిన్ చేసిన తర్వాత ఆ వేడికే ఇంకొక 5% ఉడుకుతుంది కాబట్టి 90% అయిపోతుంది అనమాట రైస్. సో అంతే, ఇంకా దీంట్లో అంటే ఆల్రెడీ కర్రీ అయిపోయిన దాంట్లో పెడుతున్నాను కాబట్టి పెద్ద టెక్నిక్ ఏం లేదనమాట. ఒక స్ట్రెయినర్ తీసుకొని, అంటే గంజి అంతా వార్చడానికి ఒక స్ట్రెయినర్ తీసుకొని ఆ రైస్ అంతా ఇందులో వార్చేస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ ఈ రైస్ అయితే 90% అయిపోయింది. నేను చెప్పినట్టు నేను ఎక్కువ రైస్ ఏం తీసుకోలేదు, 2 గ్లాసెస్ తీసుకున్నాను. 2 pounds కీమాకి 2 glasses రైస్ తీసుకున్నాను అనమాట, అంతే. ఇప్పుడు చూసారా రైస్ అంతా ఒక లెవెల్గా పోసేసి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి ఇంకా కొంచెం నెయ్యి వేస్తున్నాను అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు కొంచెం అట్లాగే ఇది మసాలా పౌడర్స్ ఉంటాయి కదా, ఆ మసాలా పౌడర్స్ కొద్దిగా వేసేసి ఇప్పుడు దాంట్లోనే ఇంకొంచెం కొత్తిమీర అవన్నీ వేస్తున్నాను పైన లేయర్కి. జస్ట్ మిగిలిపోయిన కొత్తిమీర అది కొద్దిగా వేసేసి, పుదీనా ఉంటే పుదీనా కూడా వేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. బట్ చెప్పాను కదా నా దగ్గర లేకుండే ఇవాళ, ఇంకా ఉన్న వాటితో చేస్తున్నాను అని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఒక 1.5 spoon నెయ్యి వేసాను అనమాట. మంచిగా నెయ్యి వేసేసి ఫాయిల్ పెట్టేసి ఒక్క 5 minutes మీడియం ఫ్లేమ్, తర్వాత ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెడుతున్నాను అంతే. ఇంకా అంతకు మించి ఏం పెట్టట్లేదు, ఆల్రెడీ అయిపోయింది అంతా కాబట్టి పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. హలో, కీమా బిర్యానీ రెడీ అయిపోయింది, ఒకసారి చూడండి. కీమా బిర్యానీ ఒకసారి కలిపేద్దాం. This is keema this is keema only, that's keema biryani, this is keema. Keema curry. Fry. Oh, I want that, curry kada. Keema. Mutton keema. I can call it anything. You can call it anything. I can smell this and this like something. It's so good. Yeah. And can I show you what's inside? ఇంగో చూడు, కీమా బిర్యానీ రెడీ. Yummy, yummy keema biryani. Virat, what do you want to show it? Show me. వాడికి తీయడం రాదేమో. I can open it. Good job. జాగ్రత్త, నాన్న కింద పడేకు. Oh my god, I can't. Can It's you okay. help me? Wow, Virat. Nice. Amma help It's chesa. called keema and we can eat it like chicken. This No, no, is my no. favorite chicken. Yes, correct. ఓకే, తిందాం పదండి కీమా బిర్యానీ. ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు అనమాట. నేను ఏంటంటే హై స్కూల్కి వచ్చి హై స్కూల్కి దుర్గని పికప్ చేసుకోవడానికి వచ్చానమాట. దుర్గకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటే జస్ట్ పికప్ చేసుకోవడానికి వచ్చాను. సో అదే చూపెడుతున్నాను ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు వెళ్ళలేదేమో అనుకున్నానులే, కానీ శ్రావ్య నాకు 2-3 సార్లు కనిపించింది. బట్ అప్పుడు తీయడం మర్చిపోయాను. శ్రావ్య కూడా నన్ను చూడలేదు, నేను ఇక్కడ కూర్చొని ఉన్నా, అంటే తనకు తెలియదు కదా నేను వస్తానని చెప్పేసి. ఇది మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగ్కి వచ్చాక సెక్యూరిటీ చెక్-ఇన్ చేసి ఇక్కడ వెయిట్ చేపిస్తారు, తర్వాత కిడ్స్ని పంపిస్తారు, మనం తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. అన్నీ వెళ్తున్నాయి. టైం వచ్చేసి 12:19 అయ్యింది. విరాట్ని రెడీ చేసి స్కూల్కి పంపిస్తే ఏమైంది కన్నయ్య? గట్టిగా చెప్పాలి. I don't know what my tummy is happening. వాడికి అర్థం కావట్లేదంట వాడి టమ్మీలో ఏమవుతుందో. సో ఏదో అనీజీగా ఉన్నాడు అని చెప్పి స్కూల్ నుంచి కాల్ వచ్చింది. ఇంక ఇప్పుడు ఏంటంటే విరాట్ని కూడా స్కూల్ నుంచి పిక్ చేసుకుని వచ్చాను. ఇవాళ అన్ని స్కూల్సే అయినట్టున్నాయి. పొద్దునేమో ఇందాకేమో దుర్గని పిక్ చేసుకుని వచ్చాను, ఇప్పుడేమో విరాట్ని పిక్ చేసుకుని వస్తున్నాను. నెక్స్ట్ నేను ఆఫీస్కి కూడా వెళ్ళాలి, చూద్దాం. విరాట్ షూరా ఇంటికి రావా? ఎక్కడికి వెళ్తావు?
షరా బాలత్త హౌసా ఇల్లా? బాలత్త హౌస్. ఓకే, సో జాగ్రత్త. ఓకే ఎవ్రీవన్. సార్ 2 days బాగుంటే 2 days సిక్. I'm not 2 days sick, only 1 day. 1 day సిక్ అంట. పొద్దున్నుంచి పొద్దున్నుంచి సార్కి ఏమవుతుంది విరాట్ నీకు? Mustard. పొద్దున్నుంచి వామిటింగ్ అవుతుంది. Oh, yeah. వామిటింగ్ అవుతుంది, టమ్మీ పెయిన్ అని కంప్లైంట్ చేస్తున్నాడు. సరే నార్మల్ మార్నింగ్ అంటే ఎక్కువ ఏం అంటే లైక్ ఫుడ్ ఏమీ తినలేదు. సర్లే ఫుడ్ తినకపోతే దట్స్ ఓకేలే అని చెప్పి స్కూల్కి పంపించామన్నమాట. ఇంట్లో ఉన్న చిరాకు చేస్తాడు, ఇంకా వీక్ డే మాకు కూడా ఆఫీస్ పనులు ఉంటాయని వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళాక అస్సలు ఓపిక లేదంటే ఏం తినలేకపోతున్నాడు, ఏం చేయట్లేదని టీచర్ నుంచి కాల్ వస్తే వెళ్ళి పిక్ చేసుకుని వచ్చాము. అప్పటి నుంచి ఇంతే డల్గానే ఉన్నాడు. కొంచెం సేపు యాక్టివ్గా ఉంటున్నాడు, కొంచెంసేపు డల్గా ఉంటున్నాడు. ఇలా పిల్లలకి బాగాలేకపోతే మనకు కాలు చేతులు ఆడవు, ఇంకా ఇల్లంతా ఎట్లా పడితే అట్లా ఉంటుంది. చూద్దాం ఎప్పుడు రికవర్ అవుతాడో ఏమో. లెట్స్ సీ. ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. విరాట్ బాగానే ఉన్నాడు, సరే అని చెప్పి లేపి బ్రష్ చేపించి స్నానం చేపించి వాటర్ తాపాక మళ్ళీ సడన్గా అలా పడుకుండిపోయాడు అనమాట. చాలాసేపు డల్గా ఉండి ఇంకా నాకేం అర్థం కాలేదు. బట్ దట్స్ ఓకే. నేను అక్కడే ఆఫీస్ పని చేసుకుంటూ ఉన్నాను, ఇక్కడ చూడండి ఆఫీస్ పని చేసుకుంటూ ఉన్నాను. విరాట్ అలాగే పడుకుండిపోయాడు అనమాట. ఇంకా సరేలే ఓకే. పిల్లలకి ఇంకా అంటే కొద్దిగా అనీజీగా అంటే ఏం లేదు, హెడ్ పెయిన్ కంప్లైంట్ చేస్తున్నాడు, టమ్మీ పెయిన్ కంప్లైంట్ చేస్తున్నాడు. అదర్ దెన్ దట్ ఏమీ లేవన్నమాట. లైక్ ఫీవర్ లేదు, వామిటింగ్స్ లేవు, అట్లా ఏం లేదు. ఇదేంటంటే సంక్రాంతి వస్తుంది కదా అని క్లీనర్స్ని రమ్మని చెప్పారనమాట. నీట్గా ఇల్లంతా క్లీన్ చేసుకొని పెట్టుకుందాము, పండగ ఫీలింగ్ ఉంటుంది కదా అని వచ్చేసారు. చక్కగా క్లీన్ చేస్తారు. వీళ్ళు వచ్చినప్పుడు అయితే నాకైతే ఏం టెన్షన్ ఉండదు, చాలా బాగా చేస్తారనమాట. ఇల్లంతా ఇంకెక్కడ అంటే ఇక వెకేషన్ కూడా వెళ్ళొచ్చాక అసలు చేపిలేదనమాట. ఇక కుదరలేదు కదా, జస్ట్ వచ్చి ఇంకా 10 days కూడా అవుతుంది అంతే కదా జస్ట్. ఇంకా సరే ఈ లోపల ఆఫీస్లో అవి స్టార్ట్ అయిపోయాయి, లేదా న్యూ ఇయర్కి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం, కుదరలేదు. ఇంక ఇప్పుడు బేసికలీ ఫ్రీగా కుదిరింది. సరే అని క్లీనర్స్ని రమ్మంటే వచ్చేసి మంచిగా ఇల్లంతా ఫుల్ సూపర్గా క్లీన్ చేశారు. హాయిగా రిలాక్స్డ్గా అనిపించింది. మొత్తం అన్ని ఇంట్లో కార్పెట్స్ అన్నీ చేంజ్ చేస్తామన్నమాట. మొత్తం బాత్రూంలో కార్పెట్స్ అన్నీ ఎగ్జిస్టింగ్ అన్నీ తీసేసి అన్ని కొత్త కార్పెట్స్ వేసాను. అంతా చాలా మంచిగా అనిపించింది. ఇల్లంతా ఒక కొత్త లుక్ వచ్చేసిందని చెప్పాలి. ఇంకా ఇల్లు అయితే ఇంకా నీట్గా ప్రతిదీ క్లీన్ చేశారు. బాత్రూమ్స్ క్లీన్ చేస్తారు, ఫ్లోర్స్ క్లీన్ చేస్తారు, ఇంకా విండోస్ క్లీన్ చేస్తారు, మొత్తం కిచెన్ క్లీన్ చేస్తారు, కబోర్డ్స్ క్లీన్ చేస్తారు, ప్రతిదీ. మెయిన్ వచ్చేసి తను అనమాట, క్యాప్ పెట్టుకుంది కదా తను వస్తే ఇంకా నీట్గా ఉంటుంది. పోయినసారి ఏంటంటే తను స్కిప్ అయింది చెప్పాను కదా, ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసి ఏదో పైపైన చేసి వెళ్ళిపోయారు. నాకు అస్సలు నచ్చలేదు పోయినసారి. బట్ ఇప్పుడు మెయిన్ ఈమె వచ్చింది, నేను అదే ఆమెకు చెప్పాను అనమాట, నువ్వు ఉంటేనే రా ఈసారి నుంచి, నువ్వు లేకపోతే దట్స్ ఓకే, ఆ రోజు స్కిప్ అయినా నాకు పర్లేదు, కానీ నువ్వు ఉన్నప్పుడే రా అని చెప్పాను. సో తను వచ్చింది కాబట్టి మొత్తం ఇంకా మాపింగ్, క్లీనింగ్ అన్నీ నీట్గా అయిపోయాయి. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఇల్లు క్లీన్ అయిపోయేసరికి. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. Keep loving us, keep supporting us. Please do like, share and subscribe to our videos. Bye. See you all in the next vlog.